మల్కాజ్గిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ కేఎల్ మహేంద్ర నగర్ వికలాంగుల కాలనీలో వికలాంగులము. మా వికలాంగుల పార్లమెంటు నియోజకవర్గం 6 నియోజకవర్గాల వికలాంగులందరం కలిసి ఒక వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మాకు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ గుర్తించట్లేదు. మేము పార్టీలకు అతీతంగా మాకు ఎవరైతే సాయం చేస్తామంటారో వాళ్ళకే మా ఓటు వేద్దామని చెప్పేసుకొని ఈ పార్లమెంట్ నియోజక సమావేశాన్ని మా వికలాంగులను అందరు జమకూర్చి మా భవిష్యత్ కార్యాచరణ ఏంది, అసలు ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు, ఎంతకాలం ఇట్లా మా వికలాంగులను ఓన్లీ ఓటు బ్యాంకుకే గుర్తిస్తారా, అసలు ఏంది మా పరిస్థితి అనేది మేము అన్ని సంఘాలతోటి అన్ని సంఘం నాయకులతో కలిసి ఈ అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ మాకు ఎవరైతే వచ్చి హామీ ఇస్తారో, బాబు నేను అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీతో సంబంధం లేకుండా మేము వ్యక్తిగతంగా మా చేదోడు వాదోడుగా మా సాయం అందిస్తా అన్న నాయకులకే వ్యక్తిగతంగా వ్యక్తులను ఆలోచించి ఓటు వేద్దామన్న నిర్ణయంతో మా వికలాంగుల సంఘాలమై ఏకత్రితమై ఇది తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. మెడ్చర్ల నియోజకవర్గంలో మరి ఎన్నో వికలాంగుల సంఘాలు, అనేక మున్సిపాలిటీలో సమైక్యలు, మరి అందరూ తోడై మరి ఎన్నో ప్రభుత్వాలు, మరి ఎంతోమంది సీఎంలు ఎంతోమంది వచ్చిన మరి వికలాంగుల్ని మరి గతంలో నడిచిన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న మరి ఎలాంటి గుర్తింపు లేనందున ప్రతి సంఘాలు మనం ఏకమై ఈరోజు మాకు ఎవరైతే వికలాంగులు మాకు హామీ ఇచ్చి అయ్యా మీకు నేను తోడుంటే ఆ పార్టీలతో సంబంధం లేకున్నట్ల మీ వికలాంగులతో ఉంటే గతం మాకి 20 సంవత్సరాలంటే ఇప్పుడు మాకు రాబోయే నాయకుడు మరి మాకు ఆయన తోడు నీడై ఉండి చోట మోడల నాయకు అన్ని సాయం చేస్తూ మరి వికలాంగులందరినీ సంఘాల గురించి కానీ ఏమన్నా కానీ ఆ విధానికే ఈరోజు అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో మరి ఈరోజు వికలాంగులందరినీ జమ చేసి మరి మా సమస్య ఆయనకి తెలపరచాలని మరి తొందరలోనే ఇప్పుడు మా నియోజకవర్గం ఏం చేయాలనేది ఇప్పుడు నిర్ణయిస్తారు. మా వికలాంగుల నాయకులు కూడా ఇంకా రాబోతున్నారు. అందరూ వచ్చినప్పుడు మరొక్కతూరి ప్రెస్ మిత్రులందరికీ మా వికలాంగ సోదరుల తరపు నుండి ఇక్కడున్న నియోజకవర్గాలందరూ కూడా ప్రతి ఒక్క వికలాంగుల ఫ్యామిలీకి ఎవరైతే సరైన నాయకుడు ఉన్నాడో, వికలాంగుల్ని ఎవరైతే కుటుంబాలను కుదిరిస్తారో వాళ్ళకి మన సరైన నాయకునికి ఓటేయాలని ఇక్కడ మా వికలాంగుల సంఘాలన్నీ ఈరోజు ఇక్కడ తీర్మానం చేయబోతుంది. ఆ విధానానికే ఈ కాలనీలో మీటింగ్ పెట్టిపోతున్నాం. ఆ విధానానికే మా వికలాంగులకు తెలిసిపరచాలని, మా సంఘాలుగా హెచ్చరించేయాలని మరి మిత్రులు అందరికీ కూడా మరి మా నా పేరు అంకాలప్ప. నా పేరు అంకాలప్ప. మరి అదేవిధంగా ఎందుకంటే మేము ప్రెస్ మీట్ మిత్రులకి ప్రెస్ ద్వారా ఒక్కడే చెప్పగలుగుతున్నాం, ప్రతి ఒక్క మెడ్చర్ జిల్లాలో ఉండే మా వికలాంగుల కుటుంబాలన్నీ మరి మా వికలాంగుడు ఒక్క వికలాంగుడే కాదు, ఒక అందడే కాకుండా కాదు, ఒక్క ఇంట్లో మా వికలాంగుల కుటుంబంలో మినిమం 4 ఓట్లు వేసుకున్న మరి నాయకులంటే మమ్మల్ని అసలు ఎలక్షన్ టైంలో గుర్తిస్తాం చెప్తామంటారు కానీ తర్వాత గెలిచిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టిస్తున్నారు. అందుకనే మాకు అన్న గతం 20 ఏళ్ళ వంటి మాకు ఈ కాలనీకి ఎంతో మేము పోరాటం చేసిన దానికి ఇప్పుడు కొడుక మా కాలనీలో మంచినీళ్ళు సవత లేదు. మా పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్నా కూడా వికలాంగులకి నీళ్లు లేవు. అడిగేసి అలసిపోయాం, ఇగో వస్తున్నాయి వస్తాయని చెప్తున్నారు తప్ప ఇంతవరకు లేదు. అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకొని ప్రతి మున్సిపాలిటీ మెడ్చల్ జిల్లాలో ప్రతి సంఘాన్ని ఇక్కడ పిలిపించి మా వికలాంగులంతా ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి మాకు కావాల్సిన అవసరం ఏంది, మా వికలాంగుల భవిష్యత్తుకి ఏం కావాలి, రాబోయే దినాల్లో మరి ఏం చేస్తారని మా ఒక డిమాండ్గా ఇక్కడ మా వేదిక ద్వారా ఇంకొక త్వరలోనే ఒక 2-3 గంటల్లో ఏందనేది మొత్తం మా నాయకులంతా నిర్ణయిస్తాము. దాన్ని బట్టి మరొక తూరి ప్రెస్ మీద అందరికీ కూడా ఆ విధానాలు తెలియపరుస్తామని మరి మీ ప్రెస్ వాళ్ళకి మీడియా మిత్రులకి నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను.